కొత్త దెయ్యం పాత దెయ్యం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగడానికి అతని వద్ద 2 ఎడ్లుండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కు రావడానికి రైతు తన కొడుకును వెంట పెట్టుకొని ప్రయాణమయ్యాడు. దారిలో తను తినడానికి రైతు భార్య వాళ్ళ కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకొని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు ఆ మూట విప్పి 3 రొట్టెలుండడం చూసి, నాన్న, నాకు ఆకలిగా లేదు, నీకు 2 నాకు 1 అన్నాడు. ఆ దిగుడు బావిలో 3 దెయ్యాలు కాపురముంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటలు అవి విని హడలిపోయి పైకి వచ్చి, బాబు, మమ్మల్ని తినకండి, మీరు ఏం పని చెబితే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. తండ్రి అవి దయ్యాలని, తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాం అన్నాయి దయ్యాలు విధేయతగా. రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు. దయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారంగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంట పట్టుకుపోయినట్లు తెలిసింది. ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది. మా కష్టాలేమని చెప్పం, 2 మనుషులు మేముండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని దెయ్యాలు లబలబలాడాయి. అదెంత పని, నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను, నన్ను ఈ మూల దాక్కోనియండి అన్నది కొత్త దెయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోనికి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో, ఒరే, ఈ కొత్తదానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కొని ఉన్న దయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టవద్దు, నేను కూడా పాత దెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెడతాను అన్నది. ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను, ఇక మీదట నాకు పొలం నుంచి తెచ్చే ముడి పత్తి చాలదు, ఏకిన దూది కావాలి అన్నాడు రైతు. తరువాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాన్ని తిడుతూ, నీ ప్రయోజకత్వం అడుగు తిన్నట్టే ఉంది, మమ్మల్ని చెరబడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరిని పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి. బ్రతుకు తెరువు. ఒక నగరంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతడు గర్భదరిద్రుడు. అందుచేత అతడు ఎలాగైనా రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి రాజదర్శనం కాలేదు సరికదా, రాజుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల ఆశ్రయం కూడా దొరకలేదు. కానీ తను ఎలాగైనా బ్రతకాలి, కూటి కొరకు కోటి విద్యలన్నారు. ఆ కోటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటే తప్ప అతనికి పొట్ట గడిచేలా లేదు. ఒకరోజు అతను ఊరికి దూరంగాను అడవికి దగ్గరగాను 2 గోరీలు ఉండటం గమనించాడు. వాటి చుట్టూ పుట్టలు పొదలు పెరిగి ఉన్నాయి. ఆ గోరీలను చూడగానే విద్యావంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు శ్రమపడి గోరీల చుట్టూ పెరిగి ఉన్న పొదలను కొట్టేసి చుట్టూ ఉన్న ప్రదేశం చదును చేసి ముగ్గులు పెట్టి గోరీల మీద తులసి మొక్కలు తెచ్చిపెట్టి గోరీలను రోజు పూలతో అలంకరించి పూజిస్తూ రాసాగాడు. ఊరి ప్రజలు ఊరి బయట దేవాలయానికి వచ్చినప్పుడు, అరణ్య మార్గాన పొరుగురికి పోయేటప్పుడు ఈ గోరీలను చూసి ఆశ్చర్యపడి ఆగి అక్కడే కుటీరం వేసుకొని నివసిస్తున్న విద్యావంతుడిని అడిగారు. ఇవి రాజుగారి పూర్వీకుల గోరీలు, శిథిలావస్థలో ఉండిన వీటిని చూసి రాజవంశం మీద గౌరవం కొద్దీ వీటిని పునరుద్ధరించి
వీటి పోషణ చూస్తున్నాను, వీటికి పూజా సంస్కారాలు చేస్తున్నానన్నాడు విద్యావంతుడు. అతని మాటలు ప్రజలు నమ్మారు. ఎందుకంటే గోరీలు చక్కగా వెళ్ళవేసిన దీపారాధనలా ఉన్నాయి. అవి నిజంగా రాజవంశం వారివి కాకపోతే ఈ మనిషి వాటి పట్ల అంత భక్తి శ్రద్ధలు ఎందుకు చూపుతాడు? ఊరి ప్రజలు కూడా ఆ గోరీల పట్ల శ్రద్ధాశక్తులు కనబర్చి దేవాలయానికి వచ్చినట్టుగా వచ్చి గోరీల దీపారాధనకు చేతనైనంత నూనె, డబ్బులు ఇయ్యసాగారు. వారిలో కొందరు భక్తితో గోరీలకు ప్రదక్షిణలు చేసి కోరికలు కోరసాగారు. గోరీలకు మొక్కుని ప్రదక్షిణ చేసిన వారి కోరికలు తీరుతున్నాయని విద్యావంతుడు వచ్చే జనంలో చల్లగా ప్రచారం చేశాడు. త్వరలోనే ఆ గోరీలు గొప్ప యాత్రా స్థలాలుగా మారాయి. ఈ సమాచారం క్రమంగా రాజుగారి దాకా వెళ్ళింది. ఆ గోరీలు నిజంగా రాజవంశానికి చెందినవో కావో, రాజవంశానికి చెందినవే అయితే ఇంతకాలము ఎలా మరుగున పడిపోయాయో విచారించి తెలియపరచమని రాజుగారు మంత్రికి ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రిగారు గోరీలను పరిశీలించి రమ్మని పరిశోధకులను పంపాడు. వాళ్ళు వచ్చి గోరీల మీద 2 పేర్లు చెక్కి ఉన్న సంగతి తెలుసుకున్నారు. అవిగాక అక్కడక్కడ ఏవో చిహ్నాలు కూడా చిక్కి ఉన్నాయి. ఈ వివరాల వల్ల వెంటనే ఏమీ తేలదు. రాజుగారు తమ వంశవృక్షం వివరాలు తెప్పించి పరిశీలింపజేశాడు. 14 తరాల క్రితం ఆ గోరీల మీద పేర్లు గల భార్యాభర్తలు దేశాన్ని పరిపాలించినట్లు స్పష్టమైంది. గోరీల మీద ఉండవలసిన చిహ్నాలు కూడా ఆనాటి రాజవంశపు చిహ్నాలే. మన వంశప్రతిష్టను తన స్వశక్తితో పునరుద్ధరించిన ఆ మనిషికి ఏమిచ్చినా మన రుణం తీరదు అని రాజు విద్యావంతుణ్ణి తన వద్దకు పిలిపించి ఆ గోరీలు రాజవంశానివేనని ఏ ఆధారంతో కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా అడిగాడు. మహారాజా, నేనేమీ కనిపెట్టలేదు. మరో విధంగా తమ దర్శనం లభించక కంటపడిన గోరీలను బ్రతుకు తెరువుగా ఉపయోగించుకున్నాను. నా ఈ మోసం తమ దాకా వస్తుందనుకోలేదు. నన్ను మన్నించండి. నా మోసం ప్రజలకు చెప్పుకొని మరొక బ్రతుకు తెరువు చూసుకుంటాను. గర్భ దరిద్రుణ్ణి. నాకు విద్య అయితే అబ్బింది, కానీ ఎంత ప్రయత్నించినా ధనం అబ్బింది కాదు అన్నాడు విద్యావంతుడు. నువ్వు ఎవరిని మోసం చేయలేదు. అవి రాజవంశపు గోరీలే. మధ్యకాలంలో రాజవంశంలో దీర్ఘకాలపు కలతలు సాగి ఆ గోరీల విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. తెలుసో తెలియకో నువ్వు వాటిని ఉద్ధరించి మాకు చాలా మేలు చేశావు. నీకు అసలు రాజదర్శనం ఎందుకు కావాల్సి వచ్చింది అని రాజు అడిగాడు. చెప్పాను కదా మహారాజా, కటిక దరిద్రుణ్ణి. నేను చదువుకున్న చదువు నాకు తమ కొలువులో చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ తీరలేదు అన్నాడు విద్యావంతుడు. మీ ఆశ తప్పక తీరుతుంది. నీకు నా కొలువులో మంచి ఉద్యోగంతో పాటు మాన్యం కూడా ఇప్పిస్తాను అన్నాడు రాజా. ఆ విధంగా కాకతాళీయంగా ఆ విద్యావంతుడు తన ఉదర పోషణ చేసుకునే ప్రయత్నంలో రాజవంశానికి గొప్ప మేలు చేసి రాజధరణకు పాత్రుడై ప్రసిద్ధికెక్కాడు. కథ సమాప్తం.